రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఎవరెవరికైతే 2 లక్షల కంటే పైన రుణాలు ఉన్నాయో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంది రైతులు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, సో దాదాపు 2 లక్షల కంటే కిందున్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ అయినాయి అని చెప్పి కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్తున్నాడు 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేయడానికి రెడీగా ఉన్నాం, 3 లక్షల కంటే పైన ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తాం అవసరం అనుకుంటే అని చెప్పి కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది. మరి 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రుణాలు మాఫీ ఎప్పుడైతుంది, ఇంకా ఎంత సమయం పడుతుంది? దాదాపు 2 లక్షల కంటే కిందున్నటువంటి రుణాల మాఫీకి సంబంధించినటువంటి డెడ్ లైన్ డేట్ ఆల్రెడీ ఆగస్టు 15వ తారీఖు ముగిసిపోయింది. వాళ్ళు ఏం చేశారు, జూలై 18వ తారీఖు ఫస్ట్ విడత చేస్తారు. 1 లక్ష రూపాయల కంటే కిందున్నటువంటి వాళ్ళకి దాదాపు 11 లక్షల మందికి ఫస్ట్ విడతలో చేస్తారు. రెండో విడత వచ్చేసి జూలై 30వ తారీఖు 1,50,000 కంటే కిందున్నటువంటి రైతులకు 7,50,000 మందికి చేస్తామని చెప్తున్నారు. ఇక మూడో విడత వచ్చేసి 2 లక్షల కంటే కిందున్నటువంటి రైతులకు దాదాపు 6 లక్షల పైచిలుకు మంది రైతులకు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది. మొత్తం లెక్కేస్తే 22,22,807 మందికి రుణాలు మాఫీ చేసిరట. దాదాపు వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే 26,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్లో కేటాయించిన వీళ్ళు. ఈ 26,000 కోట్ల రూపాయలలో ఈ 22 లక్షల మంది రైతులకు ఖర్చు అయింది ఎంత అంటే కేవలం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిరు. ఇంకా 26,000 కోట్లలో 18,000 పోతే ఎంత మిగులుతాయి? సుమారు 7 నుండి 8 కోట్ల రూపాయల డబ్బు మిగులుతుంది. ఆ 7 నుండి 8 కోట్ల రూపాయల డబ్బుని వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం చేయడానికి రెడీగా ఉన్నారంటే, సో ఫస్ట్ వీళ్ళు 42 లక్షల అకౌంట్లు ఉన్నాయని చెప్పినారు. 42 లక్షల రుణాలకు సంబంధించినటువంటి అకౌంట్లు, రుణాలకు సంబంధించిన అకౌంట్లు 42 లక్షల మంది రైతులే ఉన్నాయట. అయితే వీళ్ళు ఏం చేసిన 42 లక్షల మందిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే డివైడ్ చేసిరు. దాదాపు 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి అకౌంట్లు 22 లక్షల మంది అకౌంట్లు ఉన్నాయట. 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి అకౌంట్లు 22 లక్షల మంది అకౌంట్లు 2 లక్షల కంటే కింద రుణాలు తీసుకున్నారు. అంటే పట్టా పాస్ పుస్తకాలు తీసుకుపోయి బ్యాంకులలో పెట్టుకొని లోన్ తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన అంశం 2 లక్షల కంటే కింద 22 లక్షల మంది రైతులు లోన్ తీసుకున్నారు పట్టా పాస్ పుస్తకం పెట్టుకొని. తర్వాత దీంట్లో ఇంకా 20 లక్షల మందికి రుణాలు మాఫీ కావాల్సింది ఉన్నది. ఎందుకంటే వీళ్ళు తీసినటువంటి లెక్క మొత్తం 42 లక్షల మంది లెక్క తీసిరు. ఈ 42 లక్షల మందికి సుమారు 31,000 కోట్ల రూపాయల డబ్బుని ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ కేవలం 26,000 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు డబ్బుని కేటాయించినారు. సో ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏం చెప్తున్నాడంటే, వ్యవసాయ శాఖ మంత్రి, మేము 31,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాము. దాదాపు 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి రుణాలు మాఫీ అన్ని అయిపోయినాయి. దాంట్లో కేవలం 3 లక్షల రుణాలు మాఫీ మాత్రమే మిగిలినాయట. ఏది ఫస్ట్ విడత, సెకండ్ విడత, 3 విడతలకు కలిపి 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి రైతులకు రుణాలు మాఫీ చేసాం అన్నారు కదా. దాంట్లో 22 లక్షల మంది లెక్క చూపుతారు. కానీ 22 లక్షల మంది ఇంకా 3 లక్షల మందికి కావాల్సింది ఉన్నది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి, ఆధార్ కార్డు వెరిఫికేషన్ అని చెప్పి, రేషన్ కార్డుకి సంబంధించిన వెరిఫికేషన్ అని చెప్పి, లేకపోతే ఒకటే ఇంట్లో ఇద్దరిద్దరుకునే లిటికేషన్లు ఉన్నాయని చెప్పి కొన్ని చేయలేకపోయినారు. కాబట్టి ఈ 3 లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కావాల్సింది ఉంది. ఏది ఫస్ట్ విడతకు సంబంధించి అంటే 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి రైతులకు 22 లక్షల మందిలో ఇంకా 3 లక్షల మంది కావాలి. అంటే మొత్తం ఎంతైంది? 19 లక్షల మందికి పూర్తయిపోయింది. ఇంకా 3 లక్షల మందికి కావాల్సింది ఉంది. దీంట్లో సాంకేతిక లోపాలని చెప్తున్నారు. దీంట్లో ఈ 3 లక్షల మంది కూడా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఆ అప్లికేషన్ పెట్టుకున్న నేపథ్యంలో వారానికి 20,000 మందికి రుణాలు మాఫీ చేస్తున్నట. ఒక్క వారానికి 20,000 మందికి అవుతున్నాయి రుణాలు మాఫీ. సో వారానికి 20,000 మంది వాళ్ళు 7 రోజుల వెరిఫికేషన్ టైం పడుతున్నది. వాళ్ళు ఒకవేళ మండే రోజు కనుక వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే నెక్స్ట్ మండే కల్లా 7 డేస్ వెరిఫై చేస్తున్నారు. 7 డేస్ తర్వాత రుణాలు మాఫీ చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. డైరెక్ట్ బ్యాంకులలో డబ్బులు జమ చేసి పెడుతున్నారు. ఇది ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ కేవలం 7 రోజుల సమయం పడుతుంది, అంటే ఒక వారం రోజుల గడువు. సో ఈ 3 లక్షల మందికి కూడా పాత బకాయిలు ఎవరెవరికైతే బాకీ ఉన్నారో అవన్నీ కూడా క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్. ఇక రెండో అంశం వచ్చేసి ఇప్పుడు దగ్గర ఇంకా 20 లక్షల మందికి చేయాలి. ఈ 20 లక్షల మంది ఎవరు? దీంట్లో 10 లక్షల మంది రైతులు 2 లక్షల కంటే పైన అంటే 2,50,000 రూపాయలు కానీ 2,30,000 రూపాయలు కానీ
లేకపోతే 2,90,000 రూపాయలు కానీ ఉన్నటువంటి రైతులు ఎవరైతున్నారో వాళ్ళకి చేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉంది. సో త్వరలో షెడ్యూల్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి తెరపైకి తీసుకొచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. సో మీరు చేయాల్సింది ఏంటంటే దీంట్లో 2 లక్షల రూపాయల అంటే ఈ 2,50,000 2,30,000 ఇది మాఫీ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది ఎరికేనా? ఇప్పుడు మీకు ఏం చేస్తారు వాళ్ళట అంటే కేవలం 2 లక్షల వరకు మాత్రమే రుణాలు మాఫీ చేస్తారట. అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ 50,000 రూపాయలు ఉన్నాయి కదా, పైన 50,000 ఉన్నాయి కదా, 2 లక్షల పైన, ఇది మీరు బ్యాంకులో చెల్లించాలి. బ్యాంకులో కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2 లక్షల కంటే పైన ఎవరెవరికైతే రుణాలు ఉన్నాయో ఆ పైన ఉన్నటువంటి బకాయి మొత్తం, అది 50,000 అయినా 30,000 అయినా 90,000 అయినా 99,000 అయినా సరే, మీరు పోయి అవి బ్యాంకులో చెల్లించిన తర్వాత షెడ్యూల్ రాగానే మీకు ఈ 2 లక్షల రుణాలు మాఫీ అయిపోతుంది. ఆటోమేటిక్ మీ అకౌంట్లో పడిపోతాయట. వాళ్ళ దీనికి ఎట్లా? బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు ఒక ఫామ్ తయారు చేసి పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? బ్యాంక్ అధికారులు ఏ విధంగా జరుగుతాయి మరి అట్లా ప్రాసెస్ ఎట్లా అవుతుంది అన్నది పాసిబుల్ అని మీరు కూడా అడగవచ్చు. సో దీంట్లో కాంగ్రెస్ సర్కార్ ఒక డిసిషన్ తీసుకోబోతున్నది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2,50,000 రూపాయలు ఒక ఆయనకు ఉందనుకుందాం. ఆయన ఏం చేయాలా? 50,000 రూపాయలు పోయి బ్యాంకులో కట్టుకోవాలి. బ్యాంకులో కట్టుకున్నప్పుడు షెడ్యూల్ వచ్చుడుతోటే, రుణమాఫీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసుడుతోటే మరి ఈయన ఈ 2 లక్షలు ఎట్లయితే ఈయన ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవాలా ఏం చేయాలంటే బ్యాంక్ అధికారులే డైరెక్ట్ అప్లికేషన్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? 2 లక్షలకు సంబంధించినటువంటి మాఫీ మాత్రమే చేస్తుంది కదా, 2 లక్షల పైన మాఫీ చేస్తలేదు కదా. ఆ 2 లక్షల కంటే కిందన్నటువంటి మాఫీ చేయడానికే కాంగ్రెస్ రెడీ అవుతున్నప్పుడు 2 లక్షల కంటే పైన ఇది బ్యాంకులో కట్టుకుంటూ ఆటోమేటిక్ ఈ 2 లక్షలకు సంబంధించినటువంటి మాఫీకి సంబంధించిన నోటిఫికేషన్ బ్యాంకు తెరపైకి తీసుకొస్తుంది. తెరపైకి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ ఈ 2 లక్షలకు సంబంధించిన మాఫీ అయిపోతుంది. 2 లక్షల కంటే పైన ఉన్నట్టు అంతే, పైన ఉంటే కావు, 2 లక్షల కంటే కింద ఉన్నాయి అవన్నీ అయిపోతాయట. అది ఆటోమేటిక్ ప్రాసెస్ అట, ఆటోమేటిక్ మెషిన్ ప్రాసెస్ అట. ఇది పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నది. కాబట్టి ఇప్పుడు చాలా మంది రైతులు 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ కూడా అదే చెప్తున్నది. 2 లక్షల కంటే పైన ఎవరెవరైతే బ్యాంకులో లోన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా పైన ఉన్నటువంటి లోన్ని చెల్లించండి. చెల్లించిన తర్వాత వెంటనే నెక్స్ట్ మంత్ లేకపోతే ఈ అక్టోబర్కి సంబంధించినటువంటి సెకండ్ థర్డ్ వీక్లో 2 లక్షల కంటే పై చిలుకు ఉన్నటువంటి మాఫీ కూడా అంటే ఆ రుణాలు కూడా మాఫీ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ చాలా మంది అపోహలు పడుతున్నారు. ఇప్పుడు 2,50,000 ఉన్నాయంటే 50,000 కూడా మాఫీ అయిపోతాయి, 2,50,000 మాఫీ అవుతుంది అనుకుంటారు. అట్లా కాదు, 50,000 రూపాయలు మాఫీ కావు, కేవలం 2 లక్షలు మాత్రమే మాఫీ అవుతాయి. ఈ 50,000 మీరు బ్యాంకులో కట్టుకోవాలి. 1,00,000 రూపాయలు ఎక్కువ కూడా 1,00,000 రూపాయలు బ్యాంకులో కట్టుకోవాలి. మళ్ళీ దీంట్లో 2 విడతలు కనబడుతున్నాయి. దీనిలో 2 విడతలు ఉన్నాయి. 2 లక్షల కంటే పైన ఉన్నాయి మాఫీ, తర్వాత 3 లక్షల రూపాయల వరకు తీసుకుపోయే అవకాశం కూడా కనబడుతున్నది. 3 లక్షల కంటే కిందనవి కూడా మాఫీ చేద్దాం, కానీ దానికి షెడ్యూల్ వేరేనట. అవి అయితే కావు కూడా తెలియదు. 3 లక్షలు అని చెప్తున్నారు కానీ అవి అయితే కావు కూడా షెడ్యూల్ ఇంకా పూర్తి స్థాయిలో తెలుస్తలేదు. కాబట్టి 2 కంటే పైన ఉన్నాయి బ్యాంకులో కట్టుకున్న తర్వాత 2 కంటే కింద ఉన్నాయి అన్ని మాఫీ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది ఇప్పుడు బ్యాంకుకు పోయి 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి డబ్బులను కట్టేది. అది 50,000, 60,000, 70,000, కొంతమందికి 3 లక్షల మాఫీ కూడా ఉన్నది. 1,00,000 రూపాయలు బ్యాంకులో కడితే 2 లక్షల మాఫీ అవుతుంది. ఎంతో కొంత సేఫ్ అన్నట్టే కదా. 2.5 ఉంటే 50,000 కట్టుకుంటే 2 లక్షలు అయితే మాఫీ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇంకో అంశం తెరపైకి వస్తుంది ఏంటంటే 2,90,000 ఉందనుకుందాం ఒక రైతుకు. 2,90,000 ఉంటే ఈ 90,000 రూపాయలు రైతు కనుక బ్యాంకులో కడితే 2 లక్షలు కట్టుకోలేడా? 90,000 రైతు పోయి బ్యాంకులో కట్టినప్పుడు 2 లక్షలు కూడా కట్టుకుంటారు కదా. వారు రైతు రుణమాఫీ ఎందుకు అడుగుతున్నారు? రైతులు మాకు భరోసా ఉండాలని చెప్పి, మాకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు అనేది అడిగేది. మమ్మల్ని కట్టుకోమన్నప్పుడు మీరు మాకిచ్చేది ఏంది ఇంకా అని చెప్పి చాలా మంది రైతులు క్వశ్చన్ చేస్తున్నారు. చాలా మంది రైతులు ఆందోళన పడుతున్నారు. సో రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త టెక్నిక్స్ తెరపైకి తీసుకొస్తా ఉంది. కొన్ని టెక్నికల్ సాంకేతిక లోపాలని చెప్పి అదోటితోటి చెప్తున్నారు. సో 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి ఏదైతే రుణాలు ఉన్నాయో వాటిని కూడా మాఫీ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అది కూడా పైన ఉన్నటువంటి కట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ 2 లక్షలు మాఫీ అయిపోతుందట. సో మీరు వెళ్ళి బ్యాంకులో కట్టేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంది కట్టుకుంటున్నారు, ఇంకా కట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి కట్టేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి కాంగ్రెస్కి సంబంధించిన పెద్దలు చెప్తున్నారు. సో దాంట్లో అవసరం అనుకుంటే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఆ 2 లక్షల కంటే పైన డబ్బులు కట్టిన తర్వాత మీరు బ్యాంకులో ఒక అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మీ సేవలో అప్లికేషన్ దొరుకుతుంది, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీ ఫోన్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.
కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతే అగ్రికల్చర్కి సంబంధించిన పోడియంస్ ఉంటాయి. అగ్రికల్చర్ అధికారుల దగ్గర పోయి మీరు వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. మేము మిగతా ఉన్నటువంటి డబ్బులు కట్టేసినాం, 2 లక్షల మాఫీ మాకు కావాలని చెప్పి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అట్లా కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారు. సో రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో అక్టోబర్ 2వ వారంలో ఈ 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రుణాలను మాఫీ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. దీంట్లో 2 కోణాలు దాగున్నాయి. ఒకటి, 2 లక్షల కంటే పైన ఉన్నాయి కూడా మాఫీ చేయవచ్చు. 2 లక్షల కంటే పైన పోయి బ్యాంకులో లోన్ కట్టుకున్న తర్వాత కింద ఉన్నాయి కూడా మాఫీ చేయవచ్చు. ఇవి 2 అంశాలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి 2 అంశాలపైన కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంటున్నది. సో ఎవరెవరైతే ఇప్పటి వరకు 2 లక్షల కంటే పైన డబ్బులు బ్యాంకులో కట్టిరో వాళ్ళందరూ కూడా మాఫీ గ్యారెంటీ, దాంట్లో నోమోర్. సో కొంతమంది కట్టనటువంటి వాళ్ళ గురించి కాంగ్రెస్ ఆలోచించే ప్రయత్నం చేస్తుందట. కానీ వీళ్ళ డిక్లరేషన్ ఒకటే కనబడుతుంది, 2 లక్షల మాఫీనే, అంతకు మించి పైకి పోనీకి రెడీగా లేదు. ఎందుకంటే పైసలు లేవు వీళ్ళ తాన. ఫస్ట్ ఏదో అల్ప వేసి ఇంకో 2,000 కోట్ల రూపాయలు యాడ్ చేద్దామని ఆలోచనలు ఉన్నారు. అంతే 2-3 వేల కోట్ల రూపాయలు యాడ్ చేద్దాం అంటారు, కానీ అంతకు మించి వీళ్ళ దగ్గర ఏం లేదు. కాబట్టి 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు మాక్సిమం కట్టడానికి ట్రై చేస్తే బెటర్ ఏమో అనేటువంటి ఒక అంశం అయితే తెరపైకి వస్తుంది. చూద్దాం రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా కాంగ్రెస్ సర్కార్ తెరపైకి వస్తుందని.